వెల్కమ్ టు రుత్విక్తో మమ్మీ. ఈరోజు మనం చేసుకుంటున్నాము ఇంట్లోనే గోధుమ పిండితో మనం ఈజీగా బిస్కెట్స్ చేసుకోవచ్చండి. ఆ బిస్కెట్స్ మనం ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే కప్పుతో షుగర్ తీసుకోవాలి, చక్కెర. ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే గోధుమ పిండి అవి తీసుకోవాలి. అవి ఎట్లా నేను చెప్తాను. ఫస్ట్ ఇదైతే మనము జార్లో వేసుకుందాం, మిక్సీ జార్లో. ఫస్ట్ ఇదైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక 4 ఏలక్కాయలు వేసుకుంటున్నాను. ఇలాచి 4 1 2 3 4 4 ఇలాచి వేసుకుంటున్నాను. అంటే చక్కెరలోనే వేసేసుకునేటట్టుగా, దాంట్లోనే గ్రైండ్ అయ్యేటట్టుగా. ఇప్పుడు మనం దీన్ని చూస్తాం, ఓపెన్ చేసి. చూసారు కదా, ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక నిమిషము. మామూలుగా అయితే దీంట్లో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసే చేస్తున్నాను. అంటే అందరికీ వెన్న నెయ్యి ఫెసిలిటీస్ ఉంటే చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ కొంచెం వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాక చూద్దాము. చూసారు కదా, సాఫ్టీగా మెత్తగా వచ్చింది. ఇలా రావాలి. ఇప్పుడు మనం 1 కప్పు గోధుమ పిండి దేంతో తీసుకున్నామో చక్కెర ఇందాక, అలానే గోధుమ పిండి కూడా అదే కొలతలో తీసుకోవాలి. దీన్ని మనం జల్లెడ పట్టుకోవాలండి. ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనకు వచ్చే బిస్కెట్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకుంటున్నాము. 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసుకున్నాము. కొంచెం వంట సోడా వేసుకుంటున్నాము. కొంచెం మామూలు సాల్ట్ 1 వంతు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందాక మనం చక్కెర వేసుకున్నాం కదా, అది కూడా వేసి కలిపేద్దాం దీంట్లో. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకున్నాక మనము ఏళ్ళతోనే కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టుగా అట్లా కలుపుకోకూడదు. ఏళ్ళతోనే కలుపుకోవాలి. ఇట్లా ఏళ్ళతో కలుపుకొని స్మూత్గా కలుపుకుంటేనే బిస్కెట్స్ అనేటివి మెత్తగా వస్తాయి, కరకరలాడతాయి. చపాతీ పిండి కలిపినట్టుగా కలిపితే బిస్కెట్స్ బాగా రావు. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది. ఇట్లానే మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం పల్చగా ఉంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి. చూడండి, ఏళ్ళతోనే కలుపుకోవాలి ముద్దగా. ఇలా ముద్ద చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇడ్లీ పాత్రని, ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ ఇట్లా అప్లై చేసుకోవాలి బాగా. ఇలా బాల్స్ చిన్నవి చేసుకొని వాటిని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. బిస్కెట్ షేప్లో చేసుకొని ఇలా ఇక్కడ పెట్టేసుకొని
ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు. అలా అన్ని ప్లేట్లకి పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. ఇలా 4 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ని కింద ఈ హోల్ దగ్గర పెట్టకూడదు, ఈ బిస్కెట్స్ పైనే పెట్టాలి. ఈ హోల్స్ ఇక్కడికి రావాలండి, కింద బిస్కెట్ దగ్గరికి. అట్లా హోల్ కింద హోల్ రాకూడదు, హోల్ కింద బిస్కెట్స్ ఉండాలి. ఇలా మనము కుక్కర్లో పెట్టుకుంటాం కదండి. పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం పెట్టుకోవాలి. 20 మినిట్స్ కూడా చూసుకొని బేక్ అవ్వకపోతే ఇంకో 5-10 మినిట్స్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అయితే 20 మినిట్స్ తర్వాత చూడాలి, సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కానండి, బయటికి తీసుకుంటే నాకైతే ఒక 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ తర్వాత ఇలా ఉన్నాయి బయటకు వచ్చాక. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రుత్విక్ తో మమ్మీ.